మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియాని సంఘం ప్రియాని బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి కాల సమయం సజీవులు లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమేందుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతో ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాని సంఘం ప్రియాని బిడ్డ ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ఇక్కడ 2 కుమారులు ఉన్నారు. తండ్రి ఉన్నాడు. తండ్రి యొద్ద నుండి కుమారులు తమకు రావలసిన ఆస్తి విషయంలో మరొక కుమారుడు దాని విషయమే తండ్రిని వేడుకున్నాడు. వాక్యం సెలవుస్తుంది ఏమని? మరియు ఆయన ఇట్లనెను. ఇది ఉపమానముగా ప్రభు చెప్తున్నారు. ఏమని? ఒక మనుషునికి 2 కుమారులు ఉండరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగగా, మరి చిన్న కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నాకు రావలసిన భాగం, ఆస్తిలో భాగం నాకు ఇమ్మని తండ్రిని అడిగినప్పుడు అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. మరి చిన్నవాడికి రావాల్సిన ఆస్తిని మరి చిన్నవాడికి ఇచ్చాడు తండ్రి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. మరి తనకివ్వబడిన ఆస్తి పట్టుకుని మరి చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు. మరి దాన్ని అక్కడ వ్యర్థంగా వేయపరుచుకున్నాడు. అచ్చట తన వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో లాభం పొందక నష్టపోయి సమస్తాన్ని కోల్పోయాడు. మరి ఈ విధంగా అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాను. మరి అలాంటి పరిస్థితుల్లో, తనున్న పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది, ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు తన పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది కాబట్టి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాడు. అంటే ఒకని దగ్గర మరి బ్రతకడం కోసం వెళ్ళాడు. అయితే అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. అతడు ఏం చేశాడంటే, చేర్చుకున్నవాడు మరి పందులను మేపే పని అతనికి అప్పచెప్పి ఆ పందులు మేపే పనిలో అతను పెట్టుకున్నాడు. వాడు పందులు తిను పొట్టు తన కడుపు నింపుకొన ఆశపడని కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అంటే తన పరిస్థితి ఎలాగైపోయిందంటే, చిన్న కుమారుడి మరి తినడానికి ఏమీ లేదు. మరి పనిచేసే చోట కూడా సరైన ఆహారం లేకపోవడం, మరి పందులు ఏదైతే తింటున్నాయో పొట్టు, ఆ పొట్టు తినడానికి సైతము వాడు సిద్ధపడిన వాడే ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. అయితే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో పనులు ఉన్నారు, ఎంతో పొలానికి అక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, ఇలాంటిది ఇక్కడ నేనుండి ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఏంటని మరి బుద్ధి వచ్చిన తర్వాత ఆ తలంపు కలిగి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అయితే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఇక్కడ తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్పాలనుకున్నాడు, అయ్యా నేను పరలోకానికి దేవునికి విరోధంగా చేశాను, నీకు విరోధంగా చేశాను, మరి నేను నిర్ణయించుకున్న నిర్ణయం సరైనది కాదు అని చెప్పి తండ్రితో చెప్తున్నాడు. ఏమని? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాడు. తన మనసులో అనుకున్నది తడువుగా తిరిగి తన తండ్రి యొద్దకు వచ్చి మరి తండ్రి దగ్గర వేడుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే
హృదయ ఆలోచన కలిగిన దేవుడు ఎప్పుడైతే చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర సమస్తాన్ని తీసుకుని దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసి పాడు చేసుకుని మళ్ళీ బుద్ధి వచ్చిన తర్వాత మరి తన పరిస్థితి ఏంటో తెలుసుకుని ఇప్పుడు మరలా తండ్రి దగ్గరికి రావాలని తలంచిన ఈ సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఆ తప్పిపోయిన కుమారుని యొక్క పరిస్థితిని ఇక్కడ వివరిస్తున్నప్పుడు వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే వాడు అనుకున్న తొడుగుగా మొత్తం ప్రయాణమై వచ్చాడు. అతను ఇంకా నడుస్తూ దూరంగా ఉండగానే అతన్ని గుర్తుపట్టిన తండ్రే పరిగెత్తుకుని ఆ దగ్గరికి వెళ్ళాడు, కుమారుడు దగ్గరికి. ఏమంటున్నాడు? వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తనతో ఏమంటున్నాడు? అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడని కాను. ఏదైతే తన హృదయంలో తలంచుకున్నాడో అనుకున్నాడో అదే విషయాన్ని తండ్రికి చెప్తున్నాడు. అయ్యా, నేను నీకు విరోధంగా, నీకు తండ్రికి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి ఇక్కడ నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను అని చెప్పి తాను బుద్ధి వచ్చిన తర్వాత యథార్థత కలిగి మాట్లాడుతాడు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరములను పెట్టి పాదములకు చెప్పులను తొడుగుడి అంటున్నాడు. తండ్రి అయితే అవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది, కానీ తిరిగి తన కుమారుడు మరి పోగొట్టితే పోగొట్టాడు, తిరిగి తన దగ్గరకు వచ్చాడన్న సంతోషంలో తండ్రి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అక్కడ వ్యక్తపరిచి పనివార్త చెప్తున్నాడు. ఏమని? ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరాలు పెట్టి పాదాలకి చెప్పులు తొడగండి అని చెప్పి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము అన్నాడు. అంటే తిరిగి నా కుమారుడు వచ్చాడు కాబట్టి ఈ సందర్భంలో మనం సంతోషంగా ఆనందంగా ఉందాము, దేవుడు నా కుమారుని మళ్ళీ నాకు అప్పజెప్పాడన్న సంతోషాన్ని తండ్రి వ్యక్తం చేస్తున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ విధంగా యజమాని పనివారు ఈ విధంగా సంతోషపడుతున్న సందర్భంలో అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గర రాగా వాయిద్యములను నాట్యమును జరిగొట్ట విని మరి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు పెద్ద కుమారుడు పొలం నుంచి ఇంటికాడ అంతా మరి ఈ పండగ వాతావరణం మరి వాయిద్యాలు ఇవన్నీ చాలా ఆర్భాటంగా ఉన్నప్పుడు చూసినప్పుడు అక్కడ కుమారుడు అంటున్నాడు, దాసులలో ఏమంటున్నాడు? దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించిన నేను. ఎప్పుడైతే ఇవన్నీ చూశాడో పెద్ద కుమారుడు ఏం జరుగుతుందని మరి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలిచి అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, అయ్యా, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు, మీ తమ్ముడు తిరిగి వచ్చాడని చెప్పి మీ తండ్రి కోవిన దూడను వధించి మరి చక్కగా విందు చేశాడు అనే విషయాన్ని చెప్పాడు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అయితే పెద్ద కుమారుడు రావడం చూసిన తండ్రి ఏం చేశాడంటే పెద్ద కుమారుడు లోపలికి రాకుండా వెళ్ళిపోవడం చూసి ఆయనే పరిగెత్తుకుని మళ్ళీ పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చి లోపలికి రమ్మని వేడుకుంటాం మొదలుపెట్టాడు. అందుకు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను ప్రేమించుచున్నానే, నీ ఆజ్ఞలెన్నడూ నేను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదే అన్నాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు ఏమంటున్నాడు తండ్రిని, ఇదిగో ఇంతకాలం నుంచి నీతో ఉన్నాను, నీలోనే ఉన్నాను, అలాంటిది ఎప్పుడూ నాకు విందు చేయలేదు, నా స్నేహితులతో సంతోషంగా ఉండడానికి ఎప్పుడూ కూడా నీవు ఇలాంటి కార్యక్రమాలు పెట్టలేదని చెప్పి తిరిగి తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. అయితే నీ ఆస్తిని వేసులతో తినివేసి ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధింతువా అని చెప్పాను. అయితే ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, పాడు చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. అటు రాగానే ఇవంతా ఆర్భాటంగా నువ్వు చేస్తున్నావని పెద్ద కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తూ మొదలెట్టాడు. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషము పడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. తండ్రి పెద్దవాడితో చెప్తున్నాడు, అయ్యా, నీవు నేను ఎప్పుడు బాగానే ఉన్నాము, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మరి నీ తమ్ముడైతే అలా కాదు కదా, తప్పిపోయాడు, మరి తిరిగి మళ్ళా వచ్చాడు, అందుని బట్టి మనం తమ్ముడిని బట్టి సంతోషిస్తున్నాము, ఇది దేవుని యొక్క ఉద్దేశం అనే విషయాన్ని అక్కడ పెద్ద కుమారుడికి తండ్రి చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా,
వాక్యం యొక్క ఉద్దేశము, ఒకవేళ మనము దేవునికి దూరస్థులమైనప్పుడు మరలా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు. మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎలాగైతే తండ్రి దగ్గరకు రాగలిగాడో, పరలోకానికి తండ్రికి ఏ విధంగా తను తిరిగి క్షమాపణ చెప్పుకున్నాడో, మరి తండ్రి ప్రేమను మరి తను పొందుకున్నాడో, అలాగ మనము కూడా ఒకవేళ దేవునికి దూరస్తులుగా ఉన్నవారమైతే గనక ఆ స్థితిని సరిచేసుకునే అవకాశం దేవుడు నేడి వాక్యం ద్వారా మనకు ఇచ్చాడు. కాబట్టి మనము పాపములోనూ మరి పాపపు తలంపులోనూ పడిపోక, మరి దేవుని యొక్క చిత్తం ఏమైనదో, తండ్రి యొక్క చిత్తం ఏమైనదో ఎరిగి ఆ ప్రకారం జీవించేవారమై మనం ఉండాలని చెప్పి ఉదయకాల సమయంలో వాక్యము తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో నాయన మరి కుమారులు ఇద్దరు ఉన్నారు. మరి తండ్రి మరి తనకు కలిగిన విషయంలో చిన్న కుమారుడు మరి స్వాస్యాన్ని అడిగి తీసుకుని వెళ్ళి వ్యర్థపరిచి, మరి ఆయన అనేకమైన శ్రమలు శోధనలు ఎదుర్కొని తిరిగి తండ్రి వద్దకు వచ్చి పరలోకానికి తండ్రికి నాయన నేను పాపం చేశానని తెలుసుకొని తిరిగి తను బ్రతకడం కోసం వచ్చినప్పుడు తండ్రి తను చేర్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు. నిజమైన ఆయన అనేక సార్లు మేము తప్పిపోయినప్పటికీ మమ్మల్ని తిరిగి మరలా మీరు చేర్చుకొని కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నిజమైన ఆయన నీ యందు మాకు క్షేమమును సంరక్షణ ఉన్నవి కాబట్టి నీ యందు ఈ సాహసంలో మేము జీవించుటకు నీ కృపలో కొనసాగుటకు సహాయం చేయండి. ఎవరైతే ఇంకా నిన్ను తెలుసుకొనక ఎరుగక నాయన ఇట్టి స్థితిలో ఉన్నారో వారిని ఆయన ఈ వాక్యమును బట్టి మారు మనసు పాప క్షమాపణ పొందినట్లు నీ సహాయము బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేటి సభాత పరిచయాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో నీ సన్నిధి మాపై నుంచి నీ వాక్యం చేత మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకొనమని దినదీవెలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమేన్.